హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. మనం డైలీ స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదండీ! ఈరోజు కూడా ఒక మంచి స్టోరీతో నేను మీ ముందుకొచ్చానండి. తప్పకుండా లాస్ట్ వరకు వినండి. స్టోరీ చాలా బావుంటుందండి. స్టోరీ పేరొచ్చేసరికి 'అమ్మ చెప్పిన పెన్సిల్ పాఠం' అండి. రచించిన వారు కేవీ లక్ష్మణరావు గారండి. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదండీ! ప్రతి ఒక్క పేరెంట్స్ ఫేస్ చేసే ప్రాబ్లమేనండి ఇది. తప్పకుండా లాస్ట్ వరకు వినండి. స్టోరీ చాలా బావుంటుందండి. ఇప్పుడు మనం స్టోరీలోకెళ్దాం. అమ్మ చెప్పిన పెన్సిల్ పాఠం. వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు తెరుచుకున్నాయి. మాలతి కాస్త మొండి అమ్మాయి. తను 4 తరగతి నుంచి 5 తరగతికి వచ్చింది. బడి మొదటి రోజు హుషారుగా నిద్రలేచింది. గబగబా తయారయింది. స్కూలుకి వెళ్ళడానికి సిద్ధమైంది. వాళ్ళమ్మ ఇచ్చిన బ్యాగు, లంచ్ బాక్స్ తీసుకొని స్కూల్ బస్సు ఎక్కింది. తొలి రోజు స్నేహితులతో సరదాగా గడిపి సాయంత్రం ఇంటికి వచ్చేసింది. వస్తూనే కూతురు విచారంగా ఉండటం గమనించింది తల్లి. వెంటనే "ఏమైందమ్మా? ఎందుకలా దిగులుగా ఉన్నావు? ఎవరైనా ఏమైనా అన్నారా?" అని చిన్నగా అడిగింది. చేతిలో ఉన్న బ్యాగ్ సోఫాలో పెడుతూ, "అమ్మా, ఈరోజే నాకు కొత్త స్కూల్ బ్యాగ్ కావాలి. అప్పటి వరకు నేనేమీ తినను" అంది మాలతి. "అలా అంటే ఎలాగమ్మా? ఈ బ్యాగ్ మొన్ననే కదా ఊరు వెళ్ళినప్పుడు కొన్నది. ఒకటి ఉండగా మరొకటి ఎందుకు? చూడు ఎంత బాగుందో" అని బుజ్జగించింది వాళ్ళమ్మ. "లేదు, మా క్లాస్‌లో చాలామంది కొత్త బ్యాగుతో వస్తున్నారు అవి చాలా బాగున్నాయి. వాటితో పోల్చుకుంటే నాది అస్సలు బాలేదు. కొత్తది కొనిస్తేనే నేను రేపటి నుంచి స్కూలుకి వెళ్తాను" అంటూ కాస్త కోపంగా చెప్పింది మాలతి. వాళ్ళమ్మ ఎంత నచ్చచెప్పడానికి ప్రయత్నించినా అస్సలు వినలేదు. అంతలోనే మాలతి అంటూ స్నేహితురాలు రిషిత వచ్చింది. వారిద్దరూ ఒకే తరగతి చదువుతున్నారు. ఇద్దరి ఇల్లు ఒకే చోట ఉండటంతో స్కూల్‌కి కూడా కలిసే వెళ్తారు. తనని చూసి "ఏంటి రిషిత" అని అడిగింది మాలతి. "ఉదయం బడిలో నాకు రాసుకోవడానికి పెన్సిల్ లేదంటే ఇచ్చావు కదా! మళ్ళీ తిరిగి ఇవ్వడం మర్చిపోయాను. అది ఇద్దామని వచ్చాను" అందామె. ఆ పెన్సిల్‌నే చూస్తూ వెటకారంగా నవ్వింది మాలతి. దాంతో ఆమెను విచిత్రంగా చూడసాగింది రిషిత. "ఏమైంది నీకు? ఎందుకు అలా వెటకారంగా నవ్వుతున్నావ్?" అడిగింది వాళ్ళమ్మ. "అమ్మా, నా దగ్గర ఇంకో పెన్సిల్ ఉంది కదా! అందుకే ఇది పాతదైపోయింది అని పడేయాలి అనుకున్నాను. కానీ రిషిత దగ్గర లేదంటే తనకు ఇచ్చాను. కానీ రాసుకోవడం పూర్తయ్యాక పడేయమని చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు తను అదే తీసుకొచ్చి ఇస్తుంటే నవ్వొచ్చింది" అని బదులు ఇచ్చింది మాలతి. ఆ పెన్సిల్‌ని చేతిలోకి తీసుకుంటూ, "కొత్తగా ఉన్నప్పుడు పెన్సిల్ రంగు భలేగా ఉంది. చాలా చక్కగా రాస్తుంది" అని మురిసిపోతూ చెప్పావు. కానీ ఇంకో కొత్తది రాగానే దీన్ని పక్కన పెట్టేయాలని చూస్తున్నావు. పూర్తిగా వాడకుండా పడేయడం తప్పు. పెన్సిల్ పాతదే అయినా అది ఇంకా చక్కగా రాస్తుంది. కాస్త మాసిపోయినంత మాత్రాన దాన్ని పక్కన పడేయడం సరికాదు. ఒకవేళ నీకు కొత్త పెన్సిల్ కొనివ్వకపోతే దీన్నే చక్కగా ఉపయోగించుకునేదానివి కదా అంది మాలతి వాళ్ళమ్మ. "అది కాదమ్మా, నాకు కొత్త పెన్సిల్‌తో రాయడమే నచ్చుతుంది" బదులిచ్చింది మాలతి. "ఏ వస్తువునైనా మనం పూర్తిగా ఉపయోగించుకోవాలి. ఇక పనికిరాదని అనుకున్నప్పుడే పడేయాలి. లేకపోతే మనం డబ్బులు వృధా చేసినట్టే. బ్యాగ్ విషయంలోనూ నువ్వు ఇలాగే ప్రవర్తిస్తున్నావు. అది తప్పు. ఇంకో విషయం, ఎదుటి వాళ్ళ వస్తువులు బాగున్నాయి, నా దగ్గర ఉన్నవి అస్సలు బాగాలేవు అని ఎప్పుడూ పోల్చుకోకూడదు. అది మనలో అభద్రతా భావాన్ని తీసుకొస్తుంది. అర్థమయ్యిందా" అంది వాళ్ళమ్మ. ఆ మాటలు విన్న రిషిత భలేగా చెప్పారు ఆంటీ. మా అమ్మ కూడా ఎప్పుడూ ఇలాగే చెప్తుంటుంది అంది. కాసేపు మౌనంగా కూర్చొని, "అలాగేనమ్మా, ఇక నుంచి నువ్వు చెప్పినట్టే వింటాను. ఏ వస్తువును వృధాగా పడెయ్యను. ఈ బ్యాగునే స్కూలుకి తీసుకెళ్తాను. చక్కగా వాడుకుంటాను" అంది మాలతి. విన్నారు కదండీ! స్టోరీ చాలా బావుంది కదండీ! ప్రతి పేరెంటు ఫేస్ చేసే ప్రాబ్లమేనండి. పేరెంట్స్ ఫేస్ చేసే ప్రాబ్లమేనండి ఇది.
స్కూల్ స్టార్ట్ అయ్యాయంటే ఇంకా ఇదే రిపీట్ అవుతుందండి. స్కూలుకెళ్ళడం, వాళ్ళ ఫ్రెండ్స్ బ్యాగ్‌లు, వాళ్ళ ఫ్రెండ్స్ పెన్సిల్లు, వాళ్ళ ఫ్రెండ్స్ పెన్నులు ఇవన్నీ చూసేది మాకు అలాంటివే కావాలని గొడవ చేయడం ప్రతి ఒక్క ఇంట్లో జరిగే ప్రాబ్లమేనండి ఇది. ఈ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ప్లేలిస్ట్‌లో మంచి మంచి స్టోరీస్ ఉన్నాయండి. ఒక్కసారి వినండి. అవి నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.